దాదాపు 13వ శతాబ్దంలో నార్త్ ఇండియా వైపు నుండి వచ్చినటువంటి బహమనీయులందరూ కూడా డక్కన్ పీఠభూమిని అంతా ఆక్రమించుకుంటున్నటువంటి సందర్భంలో డక్కన్ పీఠభూమి దగ్గరికి వారు వచ్చి ఉంటారు. వారిని ఫస్ట్ వచ్చినటువంటి వారిని డక్కనీస్ అంటారు. ఆ తర్వాత ఇంకొక 50-60 ఏళ్లకు మళ్ళీ కంటిన్యూస్గా ఇన్ఫ్లక్స్గా వస్తూ ఉంటారు. ఆ తర్వాత నార్త్ నుండి ఇటు వచ్చినటువంటి వారందరినీ కూడా అపాకీలు అని అంటారు అన్నట్టు. ఏం జరుగుతుంది అని అంటే ఈ బహమనీయుల రాజ్యంలో డక్కనీస్కి అపాకీస్కి ఆనాడే అంటే 13-14వ శతాబ్దం నుంచే డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. నేను లోకల్ అంటే నేను లోకల్ అని, స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని చాలా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ ఎంత దూరం పోతుందంటే కంప్లీట్గా బహమనీయ సామ్రాజ్యమే కూలి కుప్పైపోయి 5 సామ్రాజ్యాలుగా విడిపోతుంది. విడిపోయిన అందులో ఒకటే మన గోల్కొండ సామ్రాజ్యం. మన గోల్కొండకు తర్వాత కులీ కుతుబ్షాలు వస్తారు. వాళ్ళు ఈ పాఠం నేర్చుకుంటారు. లోకల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఏమవుతుందనే పాఠం నేర్చుకొని కులీ కుతుబ్షాల టైంలో అక్కన్న మాదన్న గారులను, అట్లనే మన భక్త రామదాస్ గారు లాంటి వాళ్ళను, అట్లనే అనేక మందిని కూడా వారి యొక్క పరిపాలనలో భాగం చేసుకొని సామరస్యంగా పరిపాలన చేస్తూ ఉంటారు. కులీ కుతుబ్షాలు పోతారు, తర్వాత మళ్ళీ అసఫ్ జాహీలు వస్తారు. అసఫ్ జాహీలు వచ్చేటటువంటి సమయానికి ఏమవుతుందంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది పర్షియన్ పోయి ఉర్దూ వస్తుంది. అది వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇటు మళ్ళా నార్త్ ఇండియా వైపు ఉర్దూను అలీగర్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో అప్పుడే నేర్పడం మొదలు పెడతా ఉంటారు. సో అక్కడ ఉర్దూను పాఠ్యాంశంగా భాషగా నేర్చుకున్నటువంటి అనేక మంది ఇక్కడ మన అసఫ్ జాహీల దగ్గరికి కొలువుల కోసం వస్తారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ వస్తుంది. అప్పుడు మళ్ళీ గొడవ అవుతుంది. గొడవ అయితే 1868లోనే 1868లోనే ఆనాడు ఉన్నటువంటి అసఫ్ జాహీలు స్థానికంగా ఉన్నటువంటి వారి యొక్క హక్కుల్ని కాపాడడం కోసం ఆనాడే నిబంధనలు రూపొందిస్తారు. ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి జాబ్స్లో అని 1868, నాట్ టుడే 1868. కానీ మన కర్మ ఏందో తెలియదు కానీ 1868 నుంచి మళ్ళా 1919 వరకు 1919 వరకు కూడా అవి అమలు కావు వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు. మళ్ళా గొడవ అయితేనే ఉంటుంది. అప్పుడు 1919లో ముల్కీ నిబంధనలను తీసుకొస్తారు. ఆ ముల్కీ నిబంధనలు ఏంది, 15 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేకాదు అప్పుడు ఎట్లుండే అంటే ఇక్కడ ఉండడం కాదు, నేను వేరే ప్రాంతానికి మా సొంత ప్రాంతానికి మళ్ళీ వెళ్ళను అని అఫిడవిట్ రాసిచ్చిన వాళ్ళకు మాత్రమే ఆనాడు అవకాశాలు ఇచ్చారు. 1919లో అవి కూడా ఇంప్లిమెంట్ కావు. 1935 దాకా వస్తుంది, మళ్ళీ గొడవ అయితేనే ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి నిబంధనలు ఇస్తారు, అప్పుడు ఇంప్లిమెంట్ కావు. ఈ లోపల 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేటటువంటి ఉద్యమం వస్తుంది, అప్పుడు అదే గొడవ. ఆ తర్వాత 1956లో మనం ఆంధ్ర రాష్ట్రంలోకి మనం మర్జ్ అవుతాం. అప్పుడు ఈ 15 ఏళ్ళ నిబంధన కాస్త మరి మారుతూ వస్తుంటుంది, పెద్ద మనుషుల ఒప్పందం అని వస్తుంది. దాంట్లో ఈ 15 ఏళ్ళ నిబంధనల కాస్త 12 ఏళ్ళకు కుదించడం జరుగుతుంది. మనం ఆంధ్రప్రదేశ్లో కలిసినాక కుదిస్తారు. కానీ 56 నుంచి మళ్ళా గొడవనే, మళ్ళీ మనకు ఉద్యోగాలలో అన్యాయమే, యాస భాషలో అన్యాయమే. ఈ లోపల 1969 ఉద్యమం వస్తుంది. ఇక 69 ఉద్యమం రాగానే అనేకమైనటువంటి సూత్రాలు, పార్లమెంట్లో 8 సూత్రాలు, ఇంకో దగ్గర ఇంకో సూత్రాలు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 6 సూత్రాలు ఇవ్వాలి. 6 గ్యారెంటీలు లాగా ఆనాడు 6 సూత్రాలు. 6 సూత్రాలు ఏం జరుగుతుంది, ఆ ఉన్న 12 ఏళ్ళని తీసుకొని 4 ఏళ్ళకు కుదించడం జరుగుతుంది. అంటే కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో డక్కన్ పీఠభూమిలో ఈ ఉద్యోగాల విషయమై 600 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతూనే ఉంది. 6 సూత్రాలు తీసుకొచ్చినాక కూడా అన్యాయమే జరుగుతుంది. అప్పుడు కూడా ఉద్యోగాలలో మనకు స్థానికులకు అవకాశం రాదు. ఎన్టీ రామారావు గారు వస్తారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక కమిటీ వేసి, జై భారత్ రెడ్డి కమిటీ వేసి స్థానికేతరులకు దాదాపుగా 59,000 ఉద్యోగాలు పోయినాయి. ఈ అన్యాయాన్ని సవరించడానికి 610 జీవో తీసుకొస్తాడు ఆయన. ఆ 610 జీవోతో నన్న అన్యాయం సవరణ జరుగుతుందా అంటే అప్పుడు కూడా అన్యాయం సవరించబడదు. దాని తదనంతరం తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన జరుగుతుంది. జనసభ లాంటి వాళ్ళు, మేధావులు అందరూ కూడా ఈ అడుక్కునుడు, ఈ ఉద్యోగాలు ఇవన్నీ కాదు, మన రాష్ట్రం మనకు వస్తేనే మన పిల్లలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అందరం కూడా ఉద్యమ బాట పడతాం. ఉద్యమ బాట పట్టి 2014లో రాష్ట్రం సాధించుకున్నాం. 2014లో రాష్ట్రం సాధించుకుంటే ఇప్పటి వరకు ఈ 12 ఏళ్లలో కూడా మళ్ళీ తెలంగాణ వారికి అడుగడుగున అన్యాయమే జరుగుతుంది.